నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్. ఫేక్ న్యూస్ పై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫేక్ న్యూస్ ప్రధానమైన ముప్పు అని అన్నారు. తప్పుడు సమాచారం శ్రేయస్కరం కాదన్నారు. తెలంగాణను సైబర్ సేఫ్ స్టేట్ గా మార్చేందుకు మనమంతా కలిసి పనిచేద్దామంటూ పిలుపునిచ్చారు సీఎం రేవంత్. దేశంలోనే సైబర్ సేఫ్టీలో తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1 గా నిలపడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉందన్నారు. అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దేశం మొత్తం ఒక యూనిట్గా ఈ సైబర్ క్రైమ్లో పనిచేయాల్సిన అవసరం ఉన్నది. కోఆర్డినేషన్ కూడా చాలా అవసరం ఉన్నది. ఈరోజు సోషల్ మీడియాలో వస్తున్న డీప్ ఫేక్ న్యూస్ సమాజంలో చాలా వైషమ్యాలను రెచ్చగొట్టడానికి ఉపయోగిస్తున్నారు. కొంతమంది సమాజంలో ఒక గందరగోళాన్ని సృష్టించి జరగని నేరాలు జరిగినట్టుగా, జరగని దాడులను జరిగినట్టుగా లేదా ఇతర ఆలోచనలతోని ఈ డీప్ ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారు. వీటన్నిటిని కూడా సోషల్ మీడియాని కంట్రోల్ చేయడమే కాకుండా ఆర్థిక నేరాలను కూడా. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిజాయితీ గల మోసగాడు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. ప్రజలు మోసపోవాలని కోరుకుంటారు, మోసగాళ్లను నమ్ముతారు, అందుకే మోసం చేస్తున్నానని అన్నారు. 420 రోజుల్లో 430 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వచ్చినాక ఇప్పటి వరకు రూపాయి కూడా రైతు బంధు వేయలే. ఆనాడు ఎన్నికలప్పుడు కేసీఆర్ గారు ఎన్నికల ముందు 7,600 కోట్ల రూపాయలు యాసంగి పంట కోసం రెడీ చేసి పెడితే ఇదే రేవంత్ రెడ్డి, ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కాడికి పోయి ఉత్తరం ఇచ్చి ఆ రోజు ఆపేసిన పైసలు దాదాపుగా 6 నెలల తర్వాత పార్లమెంట్ లో మన ఆర్ఎస్ ప్రవీణ్ గారు పోటీ చేస్తున్నప్పుడు ఓట్ల కోసం ఆనాడు పార్లమెంట్ అప్పుడు గవే పైసలు, గవే కేసీఆర్ గారు కూడబెట్టిన పైసలు ఆ రోజు రైతు బంధు మళ్ళేసిండు. తర్వాత వానకాలం ఎగ్గొట్టిండు. మళ్ళా ఇప్పుడు యాసంగి పంటకు మళ్ళా మొండి చేయి చూపెడుతున్నాడు. మళ్ళా కేవలం సర్పంచ్ ఎలక్షన్లు, జెడ్పీటీ సెలక్షన్లు, ఎంపీటీ సెలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇగో ఎకరం, అరెకరం, పావు, ఎకరం బావు అని చెప్పి మళ్ళా కటింగ్లు పెట్టుకుంటా మళ్ళా నాటకాలు ఆడుతూ ఉన్నాడు. మన నాయకుడు కేసీఆర్ గారు కొత్తగా తెచ్చుకున్న తెలంగాణలో 1022 గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్కొక్క పిల్ల మీద, ఒక్కొక్క పిల్లోడి మీద 1,20,000 రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టి వాళ్ళను ఐఐటీలు, ఐఐఎంలు, ఎన్ఐటీలు, నీటులు, గత పెద్ద పెద్ద పరీక్షలలో పాస్ అయ్యేటట్టు వాళ్ళ కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసం గురుకుల పాఠశాలలు పెడితే ఈ సన్నాసికి అవి కూడా నడిపస్తలేదు. ఇప్పటికీ 56 మంది పిల్లలు, 56 మంది బంగారు లాంటి పిల్లలు ఇలా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి గురుకుల పాఠశాలల్లో దాపురించింది. అంటే ఎంత దరిద్రంగా, ఎంత నికృష్టంగా కాంగ్రెస్ పాలన ఉందో దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు. ఎల్దండ కాడ రేవంత్ రెడ్డి కుటుంబానికి ఎలక్షన్లకు ముందే 500 ఎకరాలు ఉండే. ఇప్పుడు నిన్నయాల మళ్ళొక 1000 ఎకరాలు దొబ్బేసిండు. ఒక 1000 ఎకరాలు, ఒకటి కాదు, 2 కాదు, 1000 ఎకరాలు సంపాదించుకున్నాడు. ఇప్పుడు నిన్నయాల కొత్త కథ మొదలు పెట్టిండు. మన మా దేపాల్ యాదవ్ సాబు కొంతమంది రైతులను తీసుకొచ్చిండు మా కాడికి. ఏందన్నా అంటే కొత్తగా వాళ్ళ అత్తగారు ఊరికట పెద్ద రోడ్ వేసుకుంటాడట అత్తగారు ఊరికి. ఎందుకో నేను అడిగితే ఎందుకేమున్నదన్నా, ఓ 1000-1200 ఎకరాలు తీసుకున్నాడు. అక్కడ భూముల రేట్లు పెంచుకునేందుకు కథలు పడుతున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి. కేవలం స్వార్థం తప్ప ఆయనకు వేరే విషయం తెలియదు. రియల్ ఎస్టేట్ తప్ప స్టేట్ గురించి ఫిగర్ లేదు. రియల్ ఎస్టేట్ కూడా వేరే వాళ్ళకి లాభం అయితే కూడా ఆయనకే లాభం కావాలి, ఆయన కడుపే నిండాలి. ఎవరి భూములున్నా మనమే కొట్టేయాలి తప్ప ఇంకోళ్ళకి ఇచ్చే బాపత్ కాదు ఇది. గసంటి రేవంత్ రెడ్డిని పొరపాటును కూడా నమ్మకండి. బీజేపీపై ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు బీసీల్లో మైనార్టీలను కలిపారని చెప్పడం సరికాదన్నారు. కేంద్ర మంత్రులే ఇలా మాట్లాడి చిచ్చు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. గుజరాత్లో కూడా ఓబీసీ ముస్లింలు ఉన్నారని, ఎక్కడా లేదని, అయితే తెలంగాణలో ఉంది అని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర మంత్రుల హోదాలో ఉన్నవారు జాబితాలో ఉన్న ముస్లింలను తొలగించి గుజరాత్లో కూడా తొలగించాలి అని షబ్బీర్ అలీ సవాల్ విసిరారు. 1955 నుంచి ఉన్నారు. 1950 పుట్టలే ఇంకా, అప్పటి నుంచి బీసీలో ఉన్నారు. దాని మీద ఏం మాట్లాడతావు? దీన్ని బై పోస్ట్, రిజిస్టర్డ్ పోస్ట్, మెయిల్లో రెండిట్లో పెడతా. కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి. ఈ బుక్ ఈజ్ ఎ డాక్యుమెంట్, నాదే రాసింది కాదు. అన్ని కమిషన్ రిపోర్ట్, మండల్ కమిషన్, మురళీధర్ కమిషన్, సెంట్రల్ బీసీ కమిషన్, వీళ్ళ రిపోర్ట్ మీకు ఇచ్చినాక ఇక నోరు మూసేయండి. హిందూ ముస్లిం అని బంద్ చేయండి.
మతం మీద కాదు, మనం వీఆర్ ఇండియన్స్, భారతీయులం అందరం. కాబట్టి ఇంకా నేను మీతో డిమాండ్ చేస్తున్నా, ఇవాళ నుంచి ఇలాంటి మాటలు. 6 గ్యారెంటీలు 66 మోసాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శించారు. 5 డిఏలు పెండింగ్లో ఉన్న ఈ ప్రభుత్వం ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. 317 జీవో కోసం కొట్లాడిన పార్టీ బీజేపీ అని గుర్తు చేశారు. హైడ్రా పేరుతో అమాయకులను రోడ్డు పాలు చేసిన పాపం కాంగ్రెస్దే అన్నారు ఈటెల. భాజపా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయితేనే ఇవాళ బరిగీసి కొట్లాడుతున్నటువంటి భావన వ్యక్తం చేస్తాం. మోడీ గారు వచ్చిన తర్వాత దేశంలో సురక్షితం, దేశం సుభిక్షం, దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి వాళ్ళు పడుతున్న తపన, ఇక్కడ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ఇవాళ స్లోగన్ పరిమితం కాకుండా ఎట్లా మోడీ గారు సపోర్ట్ చేస్తున్నాడు. నేషనల్ హైవేస్ ఏంటి, 2014 లోపు ఎయిర్పోర్ట్ల సంఖ్య ఏంది, 2014 లోపు రైల్వేస్ పరిస్థితి ఏంది, కంపేర్ చేస్తే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఆనాటి ప్రభుత్వాలు కోల్ స్కాములలో, బోఫర్ స్కాములలో, 2G స్కాములలో సొంత మంత్రులే జైలుకు పోయినరు. ఇవాళ ఎక్కడ ఏది లేకుండా రేవంత్ సర్కార్పై ఎమ్మెల్సీ కవిత ఘాటు విమర్శలు చేశారు. సాగుకు నీళ్లివ్వక రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయన్నారు. తక్షణమే మేడిగడ్డ ప్రాజెక్టును వినియోగంలోకి తీసుకురావాలన్నారు. మేడిగడ్డను వాడుకోక తెలంగాణను ఎండబెడుతున్నారన్నారు. కేసీఆర్ హయాంలో కోదాడ నియోజకవర్గానికి కాళేశ్వరం ద్వారా 122,000 ఎకరాలకు నీరందించారని, ఇప్పుడెందుకు తీసుకురావటం లేదని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ను కవిత ప్రశ్నించారు. 42,796 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం. ఓన్లీ SRSP స్టేజ్ 2. ఇది ఓన్లీ కోదాడ నియోజకవర్గం చెప్తా ఉన్నాను నేను. మళ్ళీ దాంతోపాటు నాగార్జున సాగర్ కాల్వ, అట్లానే ట్రాన్స్మిషన్ లాసెస్ లేకుండా చేసినటువంటి కార్యక్రమాలతోని అదనంగా ఇంకో 80,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం. అంటే కేవలం ఒక కోదాడ నియోజకవర్గంలో 1,22,000 ఎకరాల పైచిలకు కేసీఆర్ గారి హయాంలో కాళేశ్వరం స్టేజ్ 2 నుండి తీసుకొచ్చి కోదాడ నియోజకవర్గంలో నీళ్ళు ఇచ్చినాం. ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నారు, ఎందుకు తెస్తలేరండి నీళ్ళు? ఇవాళ ఏం పాడైపోయిందా మేడిగడ్డ? చెప్తున్నారు కదా, ప్రతి ఒక్క ఇంజనీర్ చెప్తున్నాడు వాడుకునేటటువంటి పరిస్థితి ఉంది. మేడిగడ్డ బరాజ్ను కేవలం కక్షతోని మీరు వాడతలేరని చెప్తున్నారు. ఇవాళ తక్షణమే వాడండి. ఇంకా 40 రోజులు నీళ్ళు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన పార్టీ ఫిరాయింపుదారుల కేసు వాయిదా పడింది. సుప్రీంకోర్టు జస్టిస్ బీఆర్ గవాయ్ బిజీగా ఉండటంలో ఈ కేసు వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ కేసును విచారించాలని బీఆర్ఎస్ లాయర్ మరోసారి కోర్టులో మెన్షన్ చేయనున్నారు. కాగా జస్టిస్ గవాయ్ చంద్రన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం కేసును విచారిస్తోంది. నేనున్నాను, నేను విన్నాను, నేను చూస్తున్నాను అన్నారు వైసీపీ అధినేత జగన్. పార్టీ కోసం ఆహర్నిశలు కష్టపడి పనిచేసిన వాళ్లకు భరోసా కల్పిస్తున్నారు. విజయవాడలో మాజీ సీఎం జగన్ పర్యటించారు. గాంధీనగర్ జైల్లో ఉన్న వల్లభనేని వంశీతో జగన్ ములాఖత్ అయ్యారు. జరిగిన సంఘటనను అడిగి తెలుసుకున్నారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. వల్లభనేని వంశీ కేసులో మిగతా నిందితులు విదేశాలకు పారిపోకుండా పోలీసులు ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఏపీ రాజకీయాల్లో వైసీపీ గన్ పేలింది. వైసీపీ అధినేత మాటలు తూటలు పేల్చారు. ఒక్కో డైలాగ్తో కూటమి సర్కారు పైన నిప్పులు చెరిగారు. వదల బొమ్మాలి వదల అంటూ అధికారులకు వార్నింగ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. బెజవాడ వేదికగా ఆయన మహోగ్ర రూపం దాల్చారు. కుట్రలకు భయపడేది లేదన్నారు జగన్మోహన్ రెడ్డి. మీ టోపీ మీద ఉన్న 3 సింహాలకు కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలు పెట్టండి. తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టి వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్ల కాలము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఈ రోజు వంశీని అరెస్ట్ చేసిన తీరు, వంశీ మీద పెట్టిన ఫాల్స్ కేసు, నిజంగా రాష్ట్రంలో దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్ ను వంశీ అరెస్టు అద్దం పడుతుంది. ఈ కేసులో గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి జరిగింది అని చెప్పి
ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తా ఉన్న సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి జడ్జి గారి సమక్షంలో సత్యవర్ధన్ అనే వ్యక్తి వంశీ ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పినప్పటికీ కూడా వంశీ మీద తప్పుడు కేసులు ఈ రోజు బనాయించడం జరిగింది. అయినా చంద్రబాబు నాయుడు గారు వంశీ మీద పెట్టుకున్న ఆక్రోశము, వంశీ మీద పెట్టుకున్న కోపము చంద్రబాబు నాయుడు గారిది ఏ స్థాయిలో ఉందంటే ఎలాగైనా కానీ వంశీని ఇరికిచ్చాలి అనే ఆలోచనతో వంశీ ఘటనా స్థలంలో లేకపోయినా కూడా వంశీని 71వ నిందితుడిగా చేర్చారు. అయితే ఇవన్నీ కూడా బెయిలబుల్ అఫెన్సులు కాబట్టి బెయిల్ కోసం వంశీ హైకోర్టుకు యాంటిసిపేటరీ బెయిల్ కోసం వంశీ హైకోర్టును ఆశ్రయించాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లోనూ వంశీని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో బెయిల్ రాకూడదు అన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కుట్రను ఇంకా ముందుకు తీసుకెళ్లారు. గన్నవరం పార్టీ ఆఫీసును తగలబెట్టే ప్రయత్నం చేశాడు అని చెప్పి మరో ఫాల్స్ ఒకటి బుక్ చేయడం మొదలు పెట్టాడు. ఆఫీసును తగలబెట్టే కార్యక్రమం చేసినప్పుడు ఆ ఆఫీసు ఎవరిది అని చెప్పి ఆ ఆఫీసు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఆఫీస్ వారిదే ఓనర్లు అయితే అప్పుడు ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కిందికి వస్తుంది, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టొచ్చు అనే ఉద్దేశంతో ఏకంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఎస్సీ ఎస్టీలదని చెప్పి ఇంకో దొంగ కేసు. ప్రజాస్వామ్యం నిజంగా ఏ స్థాయికి దిగజారిపోయింది అని అంటే పిడుగురాల మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ జరిగిన మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నుకునే ఎన్నిక పిడుగురాళ్లలో 33 మంది ఉంటే కార్పొరేటర్లు 33 మంది వైసీపీనే గెలిచింది. మరి తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ కనీసం ఒక్కడు కూడా లేకపోతే తెలుగుదేశం పార్టీ. విజయవాడ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. అనంతరం పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో జగన్పై టీడీపీ మంత్రులు ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ విమర్శలు చేశారు. ఒక పాత జైలు పక్షి మళ్ళీ ఎప్పుడు జైలుకి వెళ్తారో తెలియదు. అలాంటి జైలు పక్షి మరో జైలు పక్షిని పలకరించడం కోసం ఈరోజు జైలు దగ్గరికి వెళ్తాం. జైలుకి వెళ్తే ఏదో పరామర్శించి వచ్చినట్టు, లేకపోతే మహిళా సాధికారత కోసం ఏదో సాధించడం కోసం జైలుకి వెళ్ళినట్టుగా వాళ్ళు ఇచ్చే ప్రెస్ మీట్ చూస్తుంటే హాస్యాస్పదంగా ఉంది. గతంలో ఎంతమంది దళితులని అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దారుణంగా ఇబ్బంది పెట్టాడు, లేకపోతే గ్రామాల్లో అప్పుడు వైసీపీ నాయకులు చేసిన అరాచకాల మీద అన్ని అయ్యే కేసులు వస్తూ ఉన్నాయి తప్ప ఏది కూడా ఈ 8 నెలల్లో ఏదైనా ఇబ్బంది పడ్డారని చెప్పేసి ఒక్కళ్ళు కూడా రావడానికి పరిస్థితి. అది చూసన్నా ఆ గ్రీవెన్స్ ఏదైతే దాదాపుగా 6-7 లక్షల గ్రీవెన్స్ వచ్చినాయో మొత్తం స్టేట్ వైడ్గా ఆ గ్రీవెన్స్లో ఉన్నటువంటి సమస్యలు చూసన్నా జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి రావాలని చెప్పేసి. గన్నవరం సంఘటన జరగటానికి ముందే దాదాపు 30 మంది బీసీ నాయకుల్ని పొట్టన పెట్టుకున్నావు జగన్ రెడ్డి. మీ ప్రైవేటు గుండాలని లోపలికి పంపించి మాలాంటి నాయకుల్ని చిత్తగొట్టించినటువంటి సందర్భాలు మీకు తెలియదా? ఇవాళ మీరు అరెస్టుల గురించి, లా అండ్ ఆర్డర్ గురించి, చట్టాల గురించి మీరు మాట్లాడతారు. వంశీకే పాపం తెలియదండి. సత్యవర్ధన్ గారంట, సత్యవర్ధన్ తానంతటికి తానే పాపం ఆటోలో కోర్టుకు వెళ్ళి వాంగ్మూలం ఇచ్చాడంట. ఆయన అన్న మాటలు మీరు పరామర్శించడానికి వెళ్ళినటువంటి ఒక బీసీ ద్రోహి, ఒక దళిత ద్రోహి వంశీ దళిత బిడ్డను ఏ విధంగా కిడ్నాప్ చేసి తానుంటున్నటువంటి ఇంటికే తీసుకువెళ్ళాడో ఇవాళ విజువల్స్ రిలీజ్ చేశాం. దీనికి జవాబు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒక దుర్మార్గుడిని పరామర్శించడానికి పోయినాడు. అక్కడికి పోయి ఆయన ఏం మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఆయన కులాల గురించి మాట్లాడతాడు, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గురించి మాట్లాడతాడు. నీ పార్టీ వాళ్ళు కూడా సమర్థించరు. అదేమంటే వార్నింగ్ ఇస్తావు, సప్త సముద్రాలనే పట్టుకొంచి లోపలేస్తానంటావు. ఇది దురదృష్టం. ఇటువంటి నాయకుడిని మనం సమాజంలో ఎంతమందిని పార్టీ నాయకుల్ని, ముఖ్యమంత్రిని చూసాం. కానీ ఇంత నీచమైన ఆలోచనలు ఉండే ఒక పార్టీ అధ్యక్షుడిని మనం ఎప్పుడు చూడాలి. చేరిన రంగబాబు గారి మీద ఆయన కాళ్ళు ఎరగొట్టి గోడవల్లి నరసయ్య గారి ఇంటి మీద దాడి చేసినప్పుడు కానీ, అలాగే మాధల్ సీన్ గారి షాపు అక్రమంగా ఆ రోజు ఎంఆర్ఓలు ఆ రోజున శాసనసభ్యుడు పడేసినప్పుడు కానీ మీరు ఒక్కసారన్నా ముఖ్యమంత్రిగా అసలు ఏం జరిగిందో కనీసం ఫీడ్ అన్నా తీసుకున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు మీరు బూతులు తిట్టేవాళ్ళని ఇంకా ప్రోత్సహించి ఇంకా ఎలాగే రౌడీజాన్ని ప్రోత్సహిద్దాం అనుకుంటే ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్లు ఎలా పెరుగుతాయని మీరు అనుకుంటున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు. కానీ రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీతో జగన్ ములాఖత్ అయ్యారు. ఏపీలో నచ్చని వారి మీద కేసులు పెట్టిస్తున్నారన్న జగన్ టీడీపీ ప్రభుత్వమే ఎల్లకాలం అధికారంలో ఉండదని గుర్తుంచుకోవాలి అన్నారు. ఇక జగన్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు కొల్లు రవీంద్ర. పులివెందుల ఫ్యాక్షనిజంను రాష్ట్రమంతా చేస్తామంటే ఊరుకునేది లేదంటూ కౌంటర్ ఇచ్చారు.
ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టి వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్ల కాలము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది, వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ వీళ్ళ అధికారులందరినీ బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు వంశీ మీద పెట్టుకున్న ఆక్రోశము, వంశీ మీద పెట్టుకున్న కోపము చంద్రబాబు నాయుడు గారిది ఏ స్థాయిలో ఉందంటే ఎలాగైనా కానీ వంశీని ఇరికిచ్చాలి అనే ఆలోచనతో వంశీ ఘటనా స్థలంలో లేకపోయినా కూడా వంశీని 71వ నిందితుడిగా చేర్చారు. అన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తా ఉన్న సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి ఫిర్యాదు చేసిన ఇదే వ్యక్తి సాక్షాత్తు తానే జడ్జి గారి సమక్షంలో సత్యవర్ధన్ అనే వ్యక్తి వంశీ ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పినప్పటికీ కూడా వంశీ మీద తప్పుడు కేసులు ఈ రోజు బనాయించడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో పార్టీ కార్యాలయాల మీద దాడి చేసినటువంటి సంస్కృతికి తెరలేపింది మీరు. ప్రశాంతంగా ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో మీ పులివెందుల ఫ్యాక్షనిజాన్ని సంస్కృతిని తీసుకురావడానికి మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు? ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి సత్యవర్ధన్ కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేసి దాడి చేసి సొంతంగా ఆయన కారులోనే ఎక్కించుకున్న ఫుటేజ్లన్నీ ఉన్నాయి. ఇలాంటి అరాచకాలు కృష్ణా జిల్లాలో జరగనివ్వం. మీరు చేసినటువంటి అన్ని అరాచకాలు బయటకు వస్తాయి. పోలీసు అధికారులను బెదిరించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి దయచేసి గుర్తుపెట్టుకోండి, చట్టం నుంచి ఎవ్వరూ తప్పించుకోరని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నిజంగా మేము కక్షపూరితంగా చేయాలంటే వచ్చిన నెల 2 నెలల్లోనే అందరిని అరెస్ట్ చేసేవాళ్ళం. మాకు ఆలోచన లేదు. ప్రజాస్వామ్యబద్ధంగానే విచారణ జరిపిస్తాం. ఎవరైతే దీంట్లో బాధ్యులయ్యారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటాం. దేశాభివృద్ధి లక్ష్యంగా ఎన్డీఏ కూటమి దూసుకుపోతోందన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. గుంటూరులో కేంద్ర బడ్జెట్పై నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎంతో మంది నేతలను దేశానికి అందించిన ప్రాంతం గుంటూరని అన్నారు. అమరావతి రాజధానికి కేంద్రం 1500 కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. విశాఖను రైల్వే జోన్ కేటాయించిందని తెలిపారు. నిర్ణయం, అటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి నిర్మలా సీతారామన్ గారికి, దానికి గైడెన్స్ ఇచ్చినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి భారతీయులందరి తరపున కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్టీల్ ప్లాంట్ ను కూడా కాపాడుకోవాలి, నష్టాల్లో వెళ్ళిపోతున్నా సరే దానికి ఒక మా దారి చూపించాలని గతంలో ఎన్నో సందర్భాల్లో పార్లమెంట్ లో నేను కూడా ప్రస్తావించాను. అటువంటి ఆ సమస్యని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధానమంత్రి గారు, అలాగే నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి ఎన్నో సందర్భాల్లో వెళ్లి చర్చించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే అది ఖచ్చితంగా మన దగ్గరే ఉండాలి, మనతోనే ఉండాలి అనే ఆలోచనతో బల్లగుద్ది మరి చెప్పారు. కాబట్టే కేంద్రం కూడా దానికి సహకరించి చరిత్రలో విజయవాడకు వచ్చిన జగన్ను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. ఇసుక వేస్తే రాలనంతగా జనం వచ్చారు. మరోవైపు మాజీ సీఎంను తన క్యాన్వాయ్లో వెళ్తూ అందరికీ అభివాదం చేస్తారు. ఇంతలో ఒక బాలిక జగన్ను చూసి ఎమోషనల్ ఫీల్ అయింది. గట్టిగా జగనన్న అంటూ అరుస్తూ ఒక్కసారిగా నీ దగ్గరకు రావాలి అంటూ కేకలు వేస్తూ అరిచింది. బాలికను గమనించిన జగన్ వెంటనే ప్రేమతో తన దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టి బ్లెస్ చేశారు. చిన్నారి సైతం ముద్దు పెట్టి సెల్ఫీ దిగింది. తిరుపతి జిల్లా భాకరాపేట పిఎస్లో అర్ధరాత్రి జరిగిన హైడ్రామాపై మంచు మనోజ్ వీడియో రిలీజ్ చేశారు. తాను ఎలాంటి తప్పు లేదని, ఎక్కడా కూడా మిస్బిహేవ్ చేయలేదన్నారు. తాను చట్టానికి లోబడే ఉన్నానన్నారు. పోలీసులు వచ్చి తనపై దురుసుగా ప్రవర్తించారని, సైరన్ వేసుకుని రిసార్ట్లో పోలీసులు హంగామా చేశారని వెల్లడించారు. దాటుకుంటూ సైరన్ వేసుకుంటూ 10:30కి వచ్చి నేను నా నెక్స్ట్ ఫిల్మ్ డైరెక్టరు నా సిబ్బంది అందరూ కూర్చొని మేము అప్పుడే డిన్నర్ కూర్చొని తిందామని కూర్చున్నప్పుడు సరా అని వచ్చారు. సరే ఏంటంటే అందరూ కంగారు పడి వెళ్ళారు. ఏంటి సార్ అంటే మీరంతా ఇక్కడ ఏం చేస్తున్నారు? నేను సీఎం గారి దగ్గర నుంచి వస్తున్నాను, ఆనరబుల్ సీఎం గారి దగ్గర నుంచి వస్తున్నాను. నీ పేరేంటి, ఏ ఊరు, అసలు ఇక్కడ ఎందుకు ఉంటున్నారు మీరు అని రాత్రి 10:30కి ఒక ఎస్ఐ గారు, కానిస్టేబుల్ గారు. అండ్ నేను వెంటనే దిగాను కిందకి. సార్ ఏంటి సార్ సీఎం గారు దగ్గర నుంచి వచ్చారని చెప్తున్నారు, వాట్ ఇట్ బి డూ మిస్టేక్ సార్, ఒకసారి నాకు చెప్పండి ఎవరు అప్రోచ్ అయ్యారో, నేను వచ్చి కలుస్తాను సార్ అని చెప్పాను. లేదు సీఎం గారు లేదు, నేను ఆయన బందోబస్తు ఫినిష్ చేసుకుని వచ్చాను అని చెప్పి ఆయన మాట మార్చారు. లేదు సార్ ఇలా అన్అఫీషియల్గా కాదు సార్, స్టేషన్కి వెళ్దాము,
అక్కడైతే రికార్డింగ్ ఉంటుంది, డైరెక్ట్ డీజీపీ గారి ఆఫీస్కి ఉంటుంది. లెట్స్ డూ దట్ రికార్డింగ్ దాట్ సార్ అని చెప్పి మీ కారు వదండి స్టేషన్కి వెళ్ళి నాకు ఒకటే చెప్పండి, ఆనరబుల్ సీఎం గారి పేరు ఎందుకు తీశారు మీరు, అండ్ మా వాళ్ళని ఎందుకు ఇంటిమిడేట్ చేస్తున్నారు, అక్కడ షాప్ ఇరిగిపోయి అదంతా చేసి నేను కంప్లైంట్ చేస్తుంటే వాళ్ళని ఏం చేయట్లేదు, అది అడిగిన వాడిని మాత్రం ఇలా వచ్చి. నిన్న లోకేష్, నేడు పవన్ కళ్యాణ్ భారతీయుల ఆత్మ ఒక్కటేనని మహాకుంభ్ చాటింది. నిన్న ఏపీ మంత్రి నారా లోకేష్ కుటుంబ సమేతంగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించగా ఇవాళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫ్యామిలీతో కలిసి గంగానదిలో పుణ్యస్నానం ఆచరించారు. సనాతన ధర్మానికి కుంభమేళా ప్రతీక అన్నారు పవన్ కళ్యాణ్. మహాకుంభమేళాపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మన నాయకులకు సనాతన ధర్మంపై వ్యాఖ్యలు చేయడం చాలా సులువైపోయిందంటూ మండిపడ్డారు. ఇవి కోట్ల మంది ప్రజల విశ్వాసాలను దెబ్బతీస్తుందని, వారు తెలుసుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెల రోజులుగా ఈ వేడుక జరుగుతోందని, లక్షలాది మంది ప్రజలు ఓ చోటుకు చేరినప్పుడు కఠిన సవాళ్లు ఎదురవుతాయని అన్నారు. ఇలాంటి విచారకర ఘటనలు జరగాలని ఎవరూ కోరుకోమని అన్నారు పవన్. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రమాణ స్వీకార ముహూర్తంలో మార్పులు చేర్పులు జరిగాయి. రామ్లీలా మైదానంలో బీజేపీ కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 20న ఉదయం 11:30 ప్రమాణ స్వీకారం జరగనుంది. బుధవారం జరగనున్న బీజేపీ శాసనసభాపక్ష భేటీలో సీఎం పేరు ప్రకటించనున్నారు. బిజినెస్ అప్డేట్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలు ముగిశాయి. బీఎస్సీ సెన్సెక్స్ 75,531 పాయింట్ల వద్ద కనిష్ట స్థాయిని తాకింది. కానీ చివరికి 29 పాయింట్ల స్వల్ప నష్టంతో 75,967 పాయింట్ల వద్ద ముగిసింది. అటు నిఫ్టీ 14 పాయింట్లు తగ్గి 22,945 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది ప్రైమ్ టైమ్ అప్డేట్. స్టే విత్ us.